నేను ఇవాళ చెప్పబోయేటటువంటి విషయం బయట ఉన్న గంగ ఎటువంటిదో ఇవాళ నేను చెప్పబోతున్న విషయం కూడా అంత పరమ పవిత్రమైనది. దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు, ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు, వీటిని కేవలం వింటే చాలు, అంత శక్తివంతములు కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం. చూడండి, భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. కేవలము ఆయన యందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల యందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది? నేను భక్తిగా ఉన్నాను అనుకోండి, నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల? అదేమిటంటే అంత ఆలోచన ఎందుకండి దానికి? ఎవరికి కలుగుతుంది? ఎవరు భక్తిగా ఉంటే తప్పది. ఎవరు భక్తిగా ఉంటే కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయినా అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి? ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు, దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది. అంటే గొడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు, ఆవు గుళ్ళో కెడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళిన వాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు. అది అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కదండి. పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు. ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది? ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేటతెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము. అందుకే భగవంతుడు అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు, నేను వాని కొరకు రక్షింపవలయవాడు అన్నాడు ఆయన. నేను ఉన్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఎవరు భక్తిగా ఉన్నాడో వాడిని నేను రక్షించాలి. వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది. ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా, ఇంకా మనకేం రక్షణ అని. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి. రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిహ. ఇప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే కష్టం వస్తుంది, చాలా కష్టం ఆయనకు వస్తే ఆయన కష్టానికి సాక్షి, సుఖానికి సాక్షి. ఇప్పుడు ఆయనకి కష్టం ఏం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆ కష్టం తీయవలసిన అవసరం ఏం లేదు. ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు. కష్టం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది? రెండూ లేవు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు, సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఈశ్వరుడి రక్షణ, కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు. తాను సాక్షిగా ఉంటాడు. ఇది చాలా గొప్ప స్థితి, ఇది చేరవలసిన స్థితి. ఈ స్థితిని చేరిన వాణ్ణి జ్ఞాని అని పిలుస్తుంది. ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు. వారు ఆప్తకాములండి అంటారు. వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు. ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగ లేకుండా తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు, మహాజ్ఞాని. ఒక భగవాన్ రమణులు, ఒక రామకృష్ణ పరమహంస, అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు. ఒక చంద్రశేఖర బ్రహ్మాచార్య, అటువంటి మహాపురుషులు. ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాల్ని తీసుకొస్తుంది సృష్టిలో. మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు. ఇలా ఉంటుందా అండి అని మనం ముక్కును వేలేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ముక్కును వేలేసుకునేవన్నీ ఇలాంటివి ఈ లోపల జరుగుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం. గతసారి ముక్కును వేలేసుకోవాలన్నాను కిరాతార్జుని ఇందులోకి వచ్చింది. అందుకని
మనం ఊహకు కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి. దీని వలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడు యందు. ఇది ప్రథమ ప్రయోజనం. ఈ పూనిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది. మీరు చూడండి, ఒక పాదు యొక్క జీవితం, అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు. ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి. ఒక పందిరి దొరికిందనుకోండి, అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు. ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం. ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పాదుని ఇలా చిందరవందర చెయ్యక్కర్లేదు. గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే, రైతుకు ఉంటే, పందిరి మీద ఆకుని మీరు ఇలా ముట్టుకోకర్లా. పందిరి పైన పాకుతుంది, కాయలు చక్క కిందకి వేలాడుతుంటాయి. అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో, కాయ కావలసిన వాడు కాయని తుప్పుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు. మీకేం కనపడుతుందో తెలుసా అండి? అటువంటి పందిరిలో 3 కనపడతాయి. ఒకటి, అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు, అది గట్టి పడిపోయినటువంటి మొదలొక్కటే కనపడుతుంది. బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకెళ్ళి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట, అంత గట్టిగా అల్లుకుంటుంది. మూడవది, ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట. ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు పీకియాలి పందిరిని. ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి. అలా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమి, సదాశివ సమారంభాం అని కదా అంటాం. శంకరుడు గురువుగా ఎక్కడైనా అంటే నా ఉద్దేశ్యం, శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడా? అలా మారిస్తే అది చమత్కారం కదండి. అసలు చాలా ఆశ్చర్యం కదా. అప్పుడు వాడి జీవితం పందిరైంది. గురువు ఈ పందిరి వెయ్యాలి. గురువు యొక్క లక్షణం ఏంటంటే, పాదు రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే, అందించేస్తే చాలు, ఇంకేం లేదు. ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్లు వస్తుండాలి. అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చెయ్యాలి. ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము, ఇది సత్యమే, ఇది మనం వినాలి, ఇది తెలుసుకోవాలి, ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని యందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి. గురువుకు ఆ నడువడి లేదనుకోండి, యజమానే పందిరి లేదనుకోండి, పాది ఏం చేస్తుంది? గురువుకే లేదనుకోండి అటువంటి నడువడి. కేవలం నోటి మాట చెప్తే దానివల్ల ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు? గురువును అనుసరించడానికి గురువు దగ్గర ఏది? ఆ త్యాగబుద్ధి. కనుక పందిరి వెయ్యగలగాలి, నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి. ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడు గురించే మాట్లాడుతుండాలి. ఎటువైపుకి వెళ్ళిపోతుండండి, మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. చూశారా ఈశ్వరుడు అంటుండాలి. అది బాగా బలం అవుతుంది పాదుకి. అంతేగాని మీరు పందిరంతా నీళ్ళు వేయాలి ఏంటంటే పందిరి బలంగా ఉండడానికి. పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు. చక్కటి కుదురు కట్టి నీళ్లు అటు ఇటు పోకుండా రోజు చెంబుడు నీళ్లు. గురువుగారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో రోజు ఈశ్వరుడు యందు పూనిక కలిగేటట్టుగా చక్కగా 4 మాటలు చాలు. ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తుంది. ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు. సదాశివ సమారంభాం అండంలో రహస్యం. మీరు ఇప్పుడు అవధరించండి. పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి, కవి అని నామాంతరమైంది. ఆ భృగువుకి ఒక కుమారుడు, ఆయనకి భార్గవుడు అని పేరు. ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది, వాళ్ళందరూ భార్గవులే. ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు. ఆయన తల్లి పేరు ఉషన. చాలా చిత్రంగా ఉంటాయండి. ఆవిడ పేరు ఉషన. భార్య పేరు ఊర్జస్వతి. పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతల ఉండే రహస్యం ఏమిటో
ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే అబ్బాయి ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు. ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె. ఈ ప్రియవ్రతుడెవరు? ఉత్తానపాదుని యొక్క సోదరుడు. మీకు ఇప్పుడు ఉత్తానపాదుడు అనేటప్పటికి ఎవరు గుర్తు రావాలి? ధ్రువుడు జ్ఞాపకం రావాలి. అంటే ఏదో జరగబోతోంది. అంటే వంశంలో ముందు ఎక్కడికి వెళుతోంది? ఇతపూర్వం ఆకాశంలో ఒక గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు. ఇది సంస్కార బలాలంటే. ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె, ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రమవుతుంది. ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది. కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి, జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది. ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి. సరే, ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి, కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు, హడావిడి. కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి. ఊర్జస్వతి భృగువు యొక్క భార్య. ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు. ఈయనకి మళ్ళీ 4 కుమారులు కలిగారు ఆ భార్గవునకు. వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు, అమర్కుడు రెండో ఆయన పేరు, త్వాష్ట్రుడు ఒక ఆయన పేరు. ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? చండు, అమర్కుడు. వీళ్ళిద్దరే రాక్షస జాతికంతటికీ గురువులు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండు, అమర్కుడు. కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి. చండామర్కుల ఇద్దరు కూడా ఎవరి కొడుకులు? శుక్రాచార్యులు వారి కొడుకులు. ఈయనకి మరి శుక్రుడన్న పేరు ఎలా వచ్చింది? భార్గవుడు కదా, అంటే బిరుదునామం అయి ఉండాలి. అసలు పేరుని బిరుదునామం కప్పేసింది. అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చండు, అమర్కుడు, త్వాష్ట్రుడు, ధరాత్రుడు 4 కుమారులు పుట్టారు. ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి. ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక. మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు. ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు? అయ్యా నీ చచ్చిపోకూడదంటారు. నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏమిటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు, శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు, ఇంకో మాట చెప్పండి అంటారు. అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు. చెప్తే బ్రహ్మగారు అంటారు తథాస్తు అంటారు. వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు. తీసుకుని సంహరించేస్తాడు. ఇది అడిగిన వాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, తెస్తుంటాడు. ఇంతే కథ, ఎక్కడికి వెళ్ళినా అంతే. కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు. ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు. వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు, ఇంకా మేము పుట్టకూడదు. ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? శరీరం పుచ్చుకోకూడదు. శరీరం పుచ్చుకోకూడదంటే వాళ్ళు ఏమవ్వాలి? మోక్షం పొందాలి, అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి. వాళ్ళంటారు మాకు మళ్ళీ పుట్టుకొద్దంటారు. వీళ్ళంటారు మేము సావకూడదంటారు. సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు, పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతూ ఉంటారు కదండి. నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకకి అతీతంగానే వెళ్ళిపోతాడు. అది విచిత్రం. శంకరాచార్య వారు అలాగే అడిగారు. అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం. అసలు నిజంగా మీరు ఆ స్థాయిల గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ 2 కోవలకి చెందడి భార్గవుడు. ఈయనన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా, శరీరాలు చచ్చిపోతుంటాయి కదా, ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు. ఇది ఎంత చిత్రమైన కోరికండి.